నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను శివాని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డ్రగ్ ఇన్స్పెక్టర్లకు రాజనరసింహ నియామక పత్రాలు సమాజ హితం కోసం బాధ్యతగా పనిచేయాలన్న మంత్రి హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలకృష్ణకు అభిమానుల నిరాంజనం హిందూపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నందమూరి హీరో వైసీపీ అధినేత జగన్ పై విరుచుకుపడ్డ రక్షణ నిధి ప్రజలకు జగన్ చేసిందేమీ లేదన్న మాజీ ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ దరఖాస్తులు స్వీకరించిన మేయర్ కమిషనర్ భద్రాచలంలో అవుట్సోర్సింగ్ కార్మికుల నిరసన పెండింగ్ జీతాలు చెల్లించాలని మహిళల డిమాండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 17 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలను తెలంగాణ మంత్రి దామోదర్ రాజనరసింహ అందజేశారు. నకిలీ మందుల తయారీని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాజనరసింహ చెప్పారు. నకిలీ మందుల నివారణలో భాగంగా నిరంతరం పర్యవేక్షణ కోసం కొత్తగా డ్రగ్ ఇన్స్పెక్టర్లను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. నియామక పత్రాలు అందుకున్న వారికి మంత్రి దిశానిర్దేశం చేశారు. సమాజ హితం కోసం విధులను బాధ్యతగా నిర్వహించాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లకు రాజనరసింహ సూచించారు. డ్రగ్స్ అంటే ప్రతి మీకు అవసరం, నాకు అవసరం, సామాన్య సమాజానికి అవసరం. క్వాలిటీ వీఆర్ ప్రొడ్యూసింగ్ 60% of the bulk drug in the country and Asia. In the country, and we are regulatory authority very small. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అభిమానులు నిరాంజనం పలికారు. బాలకృష్ణ నివాసం వద్ద అభిమానులు అధికారులు బారులు తీరారు. హ్యాట్రిక్ కొట్టి తొలిసారి హిందూపురం వచ్చిన బాలయ్యకు వారు పెద్దెత్తున శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి కుటుంబం సెంటిమెంట్ గా భావించే శ్రీ సుగూరు ఆంజనేయ స్వామి గుడిలో బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. తన నివాసం వద్దే కేక్ కట్ చేసి ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొని ప్రసంగించారు బాలకృష్ణ. రవాణా వ్యవస్థకు టీడీపీ పెద్దపీట వేస్తుందని బాలకృష్ణ చెప్పారు. జిల్లా హాస్పిటల్ వద్ద అన్న క్యాంటీన్ ను బాలయ్య మళ్లీ ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అకివీడిలో వెలిసిన దత్తాక్షేత్రంలో గాయత్రి మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురాం కృష్ణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అకివీడు మండలం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దత్తపీఠంలో గాయత్రి హోమం నిర్వహణలో పూర్ణాహుతిలో భాగంగా గణపతి సచ్చిదానంద స్వామి గారు నిర్దేశించినట్టు ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక వారం క్రితం స్వామీజీతో మాట్లాడటం, ఒక గాయత్రీదేవి హోమం నిర్వహణ ప్రారంభిస్తున్నాము అని అందులో నాకు ఒక చిన్న పాత్ర అవకాశం వారు ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. భారీ మెజారిటీతో తనను గెలిపించిన విశాఖ సౌత్ నియోజకవర్గం ప్రజలకు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. భారీ విజయం కట్టబెట్టిన ప్రజలు తనకు బాధ్యతను పెంచారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని వంశీకృష్ణ చెప్పారు. జగదాంబ నుంచి పూర్ణ మార్కెట్ రోడ్డు సమస్యను త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. బటన్ నొక్కుతా అని నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి తప్ప హిట్లర్ల పాలిస్తే అంటే
కుదరదని కృష్ణవంశీ వ్యాఖ్యానించారు. ఏయూను వీసీ ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యాలయంలా చేశారని నిప్పులు చెరిగారు. కాట్రాజు ఖచ్చితంగా నాతో పాటు నాదే తిరిగే వాళ్ళ మీద కూడా జిఎస్టీ రైడ్ చేయించారండి. నా బిజినెస్ల మీద కూడా దాడులు చేయించారు. అలాగే సీఎంఓ నుంచి కూడా ఫోన్ చేసి నా బిజినెస్ కూడా ఆపించడం జరిగింది. నేను భయపడే టైప్ కాదు, భయపించే టైప్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాను కాబట్టే నేను వెళ్ళా. దాడులు చేశారు, దాడులు చేయించాడు. ఆడ కూడా బ్రోకర్ ఉన్నాడు కదా జీవిగాడు, వాడు ఈ కామరాజు గారు కాటరాజు గారు ఇద్దరు చేశారు. నా బార్స్ రెంట్కి ఇచ్చాను నేను, పబ్లోనే 2 వాటి మీద పంపించారు. ఆ కాటరాజు కామరాజులు ఇద్దరు ఖచ్చితంగా తగిన పనులు అనిపిస్తారు. వాళ్ళిద్దరు చేయించారు. అలాగే మాతో తిరిగే కుర్రల మీద జిఎస్టీ రేట్ చేయించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళిద్దరితో పాటు సుబ్బారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా, మీకు ఈ గతి పడడానికి వ్యాపారాలు చేసుకోవాలి, రాజకీయాలు చేసుకోవాలి తప్ప కాటరాజులు కామరాజులా కాటేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్న విషయాన్ని గుర్తు చేశారు. ఖచ్చితంగా నాతో పాటు నాదే. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి విరుచుకుపడ్డారు. ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని చెప్పారు. బటన్ నొక్కుడు తప్ప రాష్ట్రానికి జగన్ చేసింది శూన్యమని ఎన్టీఆర్ జిల్లా తిరువురు మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. జగన్ వల్లే తాను తిరువురు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని చెప్పారు. పవన్ కళ్యాణ్ దమ్మున్న మనగాడని రక్షణ నిధి ప్రశంసించారు. 2023 డిసెంబర్ నుంచి వైసీపీకి తాను దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఐప్యాక్ సలహాదారులను నమ్మి జగన్ నట్టేట్టా మునిగిపోయారని వ్యాఖ్యానించారు. జనం మధ్య తిరిగిన ఎమ్మెల్యేలను జగన్ ఎప్పుడూ గుర్తించలేదని రక్షణ నిధి విమర్శించారు. ఏ ఒక్క నాయకుడు కూడా గెలవడని తెలియజేసుకుంటూ ప్రజలను మర్చిపోయిన రాబోయే ఎలక్షన్లో వాళ్ళని మర్చిపోతారని కూడా తెలియజేస్తూ మరి దారుణమైన ఓటమి జనసేన కన్నా తక్కువ సీట్లు వచ్చినాయంటే చాలా బాధ కలిగే విషయం. ఆ నాయకులు కానీ ఆ సలహాదారులు కానీ గుర్తుంచుకోలేని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా ఏళ్ళంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన దమ్ము ధైర్యం 21 పోటీ చేసి 20 గెలిచినటువంటి దమ్మున్న మగవాడు పవన్ కళ్యాణ్ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసులో కూడా పనిచేశాడు, బ్రహ్మాండంగా కష్టపడ్డాడు. ప్రజల తీర్పు ఇలాగే ఉంటుందని కూడా తెలియజేస్తూ ప్రజలు హెచ్చరించారని కూడా గమనించమని కూడా తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా అందరూ కూడా ప్రస్తుతానికి నేను కూడమి పనిచేస్తాను. అందరూ కలిసి ఉన్న పార్టీ ప్రజలు లేనిదే ఏ ఒక్క నాయకుడు కూడా గెలవడని తెలియజేసుకుంటూ ప్రజలను మర్చిపోయిన రాబోయే ఎలక్షన్లో వాళ్ళని మర్చిపోతారని కూడా తెలియజేస్తూ మరి దారుణమైన ఓటమి జనసేన కన్నా తక్కువ సీట్లు వచ్చినాయంటే చాలా బాధ కలిగే విషయం. ఆ నాయకులు కానీ ఆ సలహా జగన్ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు జరిగాయని దళిత నేత జనసేన నాయకుడు వర్ధనపు ప్రసాద్ మండిపడ్డారు. పేర్ని నాని కొడాలి నాని వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అయితే టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వంలోనే దళితులకు రక్షణ లేకుండా పోయిందని, అప్పుడు నోరు మెదపని వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కూటమికి పట్టం కట్టారని ప్రసాద్ అన్నారు. చాలా దుర్మార్గంగా ఇళ్లపై దాడులు చేస్తున్నారని వారు చెప్పడం జరిగింది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకంటే ఆ సంస్కృతిని తీసుకొచ్చింది ప్రప్రదంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి సీఎం అయిన వెంటనే ప్రజావేదికని మచ్చుతునకగా కూలగొట్టి కార్యకర్తలారా నాయకులారా ఈ విధంగా మీరు ప్రవర్తించండి చెప్పి సొసైటీకి ఒక సందేశాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క కార్యకర్తలు అనుచరులు ఈవేళ ఈ విధంగా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదైతే పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఈవేళ దళితులపై దాడులు జరిగినాయి అని చెప్పేసి పేర్ని నాని గారు చెప్తున్నారు. అదే దళితులు ఆ పార్టీకి అండదండలుగా ఉన్న ప్రధాన ఓట్ బ్యాంక్ అయిన దళితుల్ని అనంతబాబు అనే ఎమ్మెల్సీ అతి కిరాతకంగా చంపి కారులో పార్సిల్ చేసి తీసుకొస్తే ఆ రోజున ఈ పేరు నాని గారు ఏమయ్యారు, కొడాలి నాని గారు ఏమయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యారు. నేను ఎస్సీలకు మేనమామ లాంటి వాడిని అన్న వ్యక్తి మేనల్లుడు
సీఎం తాలూకా మాది కుప్పం మాట తప్పమట్టు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమరావతికి తెలుగు తమ్ముళ్లు బయలుదేరి వెళ్లారు. కుప్పం ఎమ్మెల్యే టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార ఉత్సవానికి కుప్పం తిరుపతి గంగమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించి అమరావతికి టీడీపీ శ్రేణులు తల్లి వెళ్లారు. కార్లపై సీఎం తాలూకా మాది కుప్పం మాట తప్పం అనే స్టిక్కర్లు అతికించుకొని చంద్రబాబుపై తమ అభిమానాన్ని వారు చాటుకున్నారు. జీహెచ్ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ఎన్నికల కోడ్ కారణంగా 3 నెలలుగా ప్రజావాణి నిర్వహించలేదు. దీంతో అనేక మంది ఫిర్యాదులు తీసుకుని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్తో పాటు పలువురు అధికారులకు తమ సమస్యలను ప్రజలు విన్నవించుకున్నారు. అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా తమ సమస్యలు పట్టించుకోవట్లేదని వారు వాపోయారు. అయితే షేర్లింగంపల్లికి చెందిన గాయత్రి, ఉప్పల్ నుండి వచ్చిన వినోద్ కుమార్ తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈసారైనా అధికారులు పట్టించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఉప్పల్కి చెందిన మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. శ్రీకాంత్ అంటబెట్టుకుంటూ తెలంగాణ కోసము జిహెచ్ఎంసీ కూడా అంటబెట్టుకుంటా ఎవరు మన రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్ మీద మీరు శాఖగా పక్క చర్య తీసుకోవాలి. ఇన్ని కబ్జాలు ఏంది, ఇల్లు ఏంది, కేటీఆర్ కన్నా నయం ఉండాలి. రాజశేఖర రెడ్డి గారిది అది మంచిగానే ఉండేది. ఆ టైంలో ఎవరు కబ్జాలు చేయలేదు. అప్పుడు భూముల రేట్లు అంతా లేకుండే. ఏమంటే కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ అయిపోయినాక హైదరాబాద్ లో ఘోరం. హైదరాబాద్ ఎన్నికల కోడ్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో 3 నెలలుగా నిలిచిపోయిన గ్రీన్ వెన్స్డే జరిగింది. కొత్తగూడెం కలెక్టరేట్ కు జిల్లా నలుమూలల నుండి భారీగా జనం తరలివచ్చారు. సుదీర్ఘ కాలం పాటు గ్రీన్ వెన్స్డే లేకపోవడంతో సమస్యల వినతి పత్రాలతో సామాన్యులు పోతెట్టారు. కలెక్టర్ ప్రియాంక ఇతర ఉన్నతాధికారులతో కలిసి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. గ్రీన్ వెన్స్డేలో వ్యక్తిగత సమస్యలు, ఊరి సమస్యలపై ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇక నుండి ప్రతి సోమవారం గ్రీన్ వెన్స్డే కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. అది ఈ మధ్యకాలం 2 నెలల క్రితం ఇవ్వడం జరిగింది. అక్కడ నిర్మాణాల కోసం మంచినీటి సౌకర్యం అంటే కనీసం నీటి సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం లేదు. ఈ 2 సమస్యలు పరిష్కరించమని ఎన్నికల కోడ్ తర్వాత మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు తెలియజేయడం జరిగింది. మా దగ్గర ఎలాంటి నిధులు లేవు, మేము సౌకర్యాలు కల్పించలేమని చెప్పి మున్సిపల్ వారు, రెవెన్యూ వారు చెప్పడంతో ఇవాళ కలెక్టర్ గారిని కలవాలని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ 2 సమస్యలతో పాటు ఈ 807 మంది నిరుపేదలని ప్రభుత్వాలే తీర్మానించి స్థలాలు ఇచ్చింది కనుక ఒకే విడతలో మొదటి విడతలోనే 807 మందికి 5 లక్షల ఇంటి నిర్మాణానికి ఇస్తేనే అక్కడ నిర్మించుకోగలుగుతారని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ కలెక్టర్ కార్యాలయంకి రావడం జరిగింది. మేము ప్రభుత్వం మాకు 807 మందికి మాకు పాత కొత్తగూడెం ఏరియాలో స్థలాలు ఇచ్చింది. అయితే 2 నెలల క్రితం ఇచ్చిందండి. అయితే అందులో ఇల్లు కట్టుకోమని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనుశ్రీతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 42 దరఖాస్తులు రాగా వాటిలో రెవెన్యూకు సంబంధించిన 12, ఇతర శాఖలకు చెందినవి 30 ఉన్నాయని ముజమిల్ ఖాన్ తెలిపారు. గోదావరిఖని, మంతని మండలం, సిరిపురం గ్రామాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద డబ్బులు వసూలు చేసిన వారిపై బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జగిత్యాలకు చెందిన రాధా, లక్ష్మి, గణేష్ల వద్ద సుమారు 2,60,000 రూపాయలు వసూలు చేసి మోసం చేశారు. వారిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ యస్మిన్ బాషా జగిత్యాల కలెక్టరేట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 7 నెలల క్రితం తమ వద్ద మహేష్, పిడుగు రవీందర్, నాగరాజు, రవి, శ్రీనివాస్ డబ్బులు వసూలు చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.
మెడికల్ కాలేజీలలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్ కుమార్ దిష్టిబొమ్మను ఏఐవైఎఫ్ సెక్రటరీ కల్లూరు ధర్మేందర్ నేతృత్వంలో దగ్ధం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నెల 7న నీట్ 2024 ఫలితాలు ప్రకటించింది. అయితే ఈ ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు పొందినట్లు పేర్కొన్నారు. ఇంతమందికి విద్యార్థులు అగ్రస్థానంలో ఎలా నిలిచారని ధర్మేంద్ర ప్రశ్నించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందా లేక మాస్ కాపీయింగ్ జరిగిందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 4వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ సంబంధించినటువంటి నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటి ఫలితాలని విడుదల చేసింది. ఆ ఫలితాలు పూర్తిగా అవినీతికి, అక్రమాలకు, అవకతవకలకు పాల్పడిందనేది ఈరోజు ఏఐవైఎఫ్గా మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం. ఎందుకంటే పరీక్షా ఫలితాల్లో పూర్తిగా 720 మార్కులకు సంబంధించినటువంటి రాత పరీక్షను, పెన్ను పేపర్ సంబంధించిన రాత పరీక్షలో పూర్తిగా ఒకే తరగతిలో ఒకే పరీక్షా కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు 8 మంది విద్యార్థులకు 720 మార్కులకు పైగా వచ్చినటువంటి నేపథ్యంలో ఇది పూర్తిగా దేశవ్యాప్తంగా 67 మంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసుల ధర్నా చేశారు. జైనూర్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు వారు ధర్నా నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారులు తుంగలో తొక్కి వలస వచ్చిన ఇతరులకు వత్తాసు పలుకుతున్నారని ఆదివాసులు ఆరోపించారు. అలాంటి అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆసిఫాబాద్ ఆర్డీఓకు ఆదివాసులు అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ మహిళా సంక్షేమ పరిషత్, రాయ్ సెంటర్ సభ్యులు, ఇతర సంఘాల సభ్యులు ఉన్నారు. ఉన్నది జీవోలు అన్ని ఉన్నాయి. మనమే నిర్లక్ష్యం వహిస్తే మన జీవులను ఎవరు చూడరు. మన అధికారుల పైన మనం తీసుకోపోవాలి. సార్ ఫలానా జీవో ఉన్నది, ఆదివాసీల పైన సమస్య ఇట్లా ఉంటే ఈ విధంగా ఏజెన్సీ ఏరియాలో 107 చట్టం ఉండగా మొత్తం భూములను ఆక్రమిస్తున్నారు. దీనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ శానిటేషన్ మహిళలు, కార్మికులు సమ్మెకు దిగారు. 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని, తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేశారు. సిపిఎం కార్మిక అనుబంధ సంస్థ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెకు దిగారు. జీతాలు రాకపోవడంతో పూట గడవడానికి కూడా ఇబ్బందిగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారానికి వచ్చేంత వరకు సమ్మె విరమించేది లేదని అవుట్ సోర్సింగ్ శానిటేషన్ మహిళలు, కార్మికులు తేల్చి చెప్పారు. సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హాస్పిటల్ ఆర్ఎంఓ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కొత్త కాంట్రాక్ట్ ఎప్పుడైతే వచ్చిండో A1 కంపెనీ అతను వచ్చిన కానుండండి మాకి ఆయన వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. ఎప్పుడు కూడా ప్రతి నెల సాలరీ మాకు పడలేదు. 4 నెలలు 5 నెలలు పెండింగ్ పెట్టుకొని మేము సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తే ధర్నా చేస్తే 1 నెల తీస్తాడు. మళ్ళీ 1 నెల తీసేసరికి మళ్ళీ 2వ నెల రావాలి, మళ్ళీ 3 నెలలు అవ్వగానే మళ్ళీ మేము. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని మోటార్ వాహన తనిఖీ కేంద్రం వద్ద ప్రైవేట్ స్కూల్, కాలేజ్ బస్సుల ఫిట్నెస్ ను ఎంవీఐ తనిఖీ చేశారు. ఫిట్నెస్ ఉన్న వాటికి అనుమతి ఇచ్చి లేని వాటిని వాహనాల ఇన్స్పెక్టర్ తిరస్కరించారు. ఫిట్నెస్ సరిగా ఉంటేనే ప్రైవేట్ విద్యా సంస్థలు తమ బస్సులను నడపాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు జరగకుండా బస్సులో ఒక అటెండెంట్ ఉండాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు కూడా విద్యా సంస్థల బస్సుల గురించి, స్కూల్ లేదా కాలేజీల గురించి తెలుసుకోవాలని సూచించారు. జూన్ 12వ తారీఖు నుండి అన్ని విద్యా సంస్థలు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కాబట్టి, స్కూల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి స్కూల్లో ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నా కానీ ఆ బస్సులన్నిటికీ ఫిట్నెస్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పుడు మనకు 4 to 5 days గ్యాప్ ఉంది. ఈరోజు నుండి చూసుకుంటే ప్రతి ఒక్క విద్యా సంస్థ వాళ్ళు బండ్లను కానీ ఏవి స్కూల్ బస్సులను కానీ ఇప్పుడు ఈ ఫిట్నెస్, స్కూల్ బస్సు ఫిట్నెస్ అనేది ఒక విషయంగా ఆలోచిస్తే మనము సామాజిక పరంగానే ఒక అధికారిగా కాకుండా పేరెంట్గా కానీ నేను ఆలోచిస్తే ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఇప్పుడు నా పిల్లలైనా కానీ మీ పిల్లలైనా కానీ ఎవరి పిల్లలైనా స్కూల్ బస్సు పోవాల్సిందే. జూన్ 12వ తారీఖు నుండి
అన్ని విద్యా సంస్థలు కూడా ఇప్పుడు జూనియర్లకు సన్నిహితులకు ప్రమోషన్ కల్పిస్తూ సీనియర్లకు అన్యాయం చేస్తున్నారని 20 మంది కాంట్రాక్ట్ కార్మికులు చిమ్మి ఎక్కి నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ప్రమోషన్లు బేసిక్ లో సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యతను ఇస్తున్నారని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు అనుకూలంగా ఉండే జూనియర్లకు ఎక్కువ బేసిక్ ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం చొరవ తీసుకొని సీనియర్లకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ తో చర్చించి సీనియర్లకు న్యాయం చేస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసన విరమించి కిందకు దిగారు. కల్తీ నకిలీ విత్తనాల అక్రమ రవాణాను నిర్మూలించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి టాస్క్ ఫోర్స్ వరుస దాడులు చేపట్టారు. అన్నదాతకు అండగా నిలవడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అయితే సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎస్ఐ ఉపేందర్, భీమారం ఎస్ఐ రాములు, భీమారం వ్యవసాయ అధికారి మార్క్ గ్లాండ్స్టర్ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. మంచిర్యాల జిల్లాలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆవడం ఎక్స్ రోడ్ వద్ద కింటాలు 7 కిలోల బీటీ నకిలీ పత్తి విత్తనాలను వారు పట్టుకున్నారు. అయితే నిందితుడిని భీమారం పోలీస్ స్టేషన్ కి పోలీసులు తరలించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాలెలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెంటపాల వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు. దీంతో పోలీసులు వేధింపులు తాళ్లేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని తన తండ్రి ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో బెట్టింగ్లకు పాల్పడి నాగమల్లేశ్వరరావు నష్టపోయినట్లు తెలుస్తుంది. పోస్ట్ మార్టం అనంతరం రెంటపాలెం చేరుకున్న మృతదేహాన్ని ర్యాలీగా గ్రామానికి తరలించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పట్టపగలే బంగారం చోరీ అయింది. కేవిరెడ్డి నగర్లోని దస్తగిరి ఇంట్లో 12 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. సరోజమ్మ వద్దకు కొందరు వ్యక్తులు బుర్ఖా వేసుకుని వెళ్లి ఆమెను బ్లేడ్లతో గాయపరిచి మెడలోని బంగారు గొలుసు, చేతికున్న బంగారు గాజులు లాక్కెళ్లారు. సమాచారం తెలిసిన వెంటనే తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ నాయుడు చేరుకొని బాధితురాలు సరోజమ్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే డీఎస్పీతో పాటు టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్, రూరల్ సిఐ కాంత్ రెడ్డి ఘటనా స్థలంలో పరిశీలించారు. ఇంటికి వచ్చారు, అన్నాను వచ్చినారు సార్. అన్నాను వస్తాను ఎవరు మీరు అంటానే టక్కని చేతులు పట్టుకొని బ్లేడ్లతో కోసినారు సార్. నన్ను అక్కడక్కడంతా కోసినారు సార్. 2 చేతులకి గొంతు కింద కూడా కోసినారు. నేను బలవంతం చేస్తాంటే సార్ నన్ను తలకు బాటిల్కి వేసి కొట్టి ఎక్కువ లాక్కున్నారు సార్. 4 తులాలు చైను, 2 తులాలు పూసల చైను, 6 గాజులు సార్. 6 తులాలు సార్. డి సరోజమ్మ ఇంటికి వచ్చినారు, అన్నాను వచ్చినారు సార్. అన్నాను వస్తాను ఎవరు మీరు అంటానే టక్కని చేతులు పట్టుకొని బ్లేడ్లతో కోసినారు సార్ నన్ను. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.